ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో అత్యుత్తమ జడ్జిమెంట్ కి వేదికైంది. వివరాలకు వెళ్తే తెలుగు గంగ ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం 1984లో తమ భూములను ప్రభుత్వం సేకరించిందని, కడప జిల్లా భీమఠం మండలానికి చెందిన రాజోలు జగన్నాథరెడ్డి, బద్వేలు, మైదుకూరు తదితర గ్రామాలకు చెందిన సుమారు 46 మంది హైకోర్టు ఆశ్రయించగా సింగిల్ జడ్జి వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా తెలుగు గంగ ప్రాజెక్టు కోసం తమ భూములు తీసుకుంటూ ఉద్యోగ భద్రత, ఉద్యోగం కల్పిస్తామనే హామీ ఇచ్చి జీవో జారీ చేశారని, వివిధ కారణాలతో నిర్దిష్ట గడువులోగా దరఖాస్తు చేసుకోలేదని తమకు ఉద్యోగాలు నిరాకరించారని వీరంతా హైకోర్టును ఆశ్రయించారు. అయితే సింగిల్ జడ్జి తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన ప్రభుత్వం వీరంతా నిర్దిష్టమైన సమయంలో ఉద్యోగాలు కోరలేదని, అందువల్ల ఉద్యోగం ఇవ్వలేమని స్పష్టం చేశారు. దీని మీద జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. నిర్దిష్ట గడువులోగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోలేదనే కారణంతో వీరికి ఉద్యోగాలు నిరాకరించడం సరికాదని, భూమికి రైతుకు ఉన్న అనుబంధం చాలా విశేషమైందని, కాబట్టి వీరికి చిన్న చిన్న సాంకేతిక కారణాలు చూపి ఉద్యోగాన్ని నిరాకరించడానికి వీలు లేదని స్పష్టం చేస్తూ వీరందరికీ తక్షణమే ఉద్యోగ అవకాశం కల్పించాలని, వారికి అర్హత ఉందా లేదా అన్నది మాత్రమే చూడాలని ఈ ధర్మాసనం ఉత్తమ జడ్జిమెంట్ ను జారీ చేసింది. అంటే సింగిల్ జడ్జి వీరందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని కోరడాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. దీంతో తెలుగు గంగ ప్రాజెక్టు కోసం 1984లో భూములు ఇచ్చిన రైతు కుటుంబాల్లో అర్హులున్న కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి మార్గం సుగమమైంది. అయితే ప్రభుత్వం ఎన్నో విషయాలపై సానుకూల దృక్పథంతో వెళ్తున్న 84లో తెలుగు గంగ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతుల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అమలు చేస్తుంటే అభినందనీయంగా ఉండేది. ఈ రైతు కుటుంబాలు వాళ్ళు భూములు ఇచ్చారంటే ఆ కుటుంబాలకి ఎంత వేదన ఉంటుంది, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో గమనించకుండా, సింగిల్ జడ్జి తీర్పును గౌరవించకుండా అప్పీల్కి వెళ్ళారు. ఇంతటితోనైనా అప్పీల్లో వచ్చిన తీర్పును గౌరవించి వీరందరికీ ఉద్యోగాలు కల్పించాలి. మళ్ళీ చిన్న చిన్న విషయాలకే సుప్రీంకోర్టుకు వెళ్లే పరిస్థితులు ఈ ప్రభుత్వం చేయకూడదని ప్రజలంతా కోరుతున్నారు.